హలో అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు గోబీ మసాలా కర్రీ అనమాట. సో మీలో ఎంతమందికి గోబీ కర్రీ ఇష్టమో కమెంట్ చేయండి. కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చపాతీస్లోకి, వైట్ రైస్లోకి బాగుంటుంది అనమాట. ముందుగా గిన్నె పెట్టుకొని వాటర్ వేసేసుకుని పసుపు ఉప్పు వేసుకుని మసిలిన తర్వాత గోబీ ఇంకా ఆలుని 80% కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసేసుకొని 2 టమాటా ముక్కలు కాజు వేసుకొని ఫ్రై చేసేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. అదే కడాయిలోకి కొద్దిగా నూనె వేసేసుకొని జీలకర్ర, సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసేసుకొని మసాలాలు అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకొని అందులోకి వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలు ఇంకా గోబీని వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకొని అందులోకి ఫైనల్గా బటర్ వేసుకోవాలన్నమాట. బటర్ వేస్తేనే ఫ్లేవర్ దీనికి కర్రీకి చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే, అంతే. ఆలు గోబీ మసాలా కర్రీ రెడీ.